బాలీవుడ్లో కనీసం మర్యాద ఇవ్వరు. ఇంత నకిలీ ఇండస్ట్రీ మరొకటి ఉండదంటూ హిందీ చిత్ర పరిశ్రమపై ఫైర్ అయ్యాడు ఇర్ఫాన్ ఖాన్ కొడుకు హీరో బాబిల్ ఖాన్. అర్జున్ కపూర్, అనన్య పాండే, షనయా కపూర్, అజిత్ సింగ్ ఇలా ఇండస్ట్రీతో సంబంధం లేనివారు చాలా మంది ఉన్నారని, బాలీవుడ్ పనిచేయడానికి మంచి ప్రదేశం కాదంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. కొన్ని గంటల తర్వాత తన మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారంటూ వివరణ ఇచ్చాడు. అర్జున్, అనన్య, షనయ, అజిత్లను తాను విమర్శించలేదని, సపోర్ట్ చేశానని చెప్పుకొచ్చాడు. దీనిపై తెలుగు డైరెక్టర్ సాయి రాజేష్ స్పందించాడు. అంటే ఇప్పటి వరకు నీకు సపోర్ట్ చేసిన తాము ఇప్పుడు సైలెంట్గా ఈ టాపిక్ను వదిలేయాలంటావు. అసలు మా గురించి ఏమనుకుంటున్నావు? నువ్వు వీడియోలో పేర్కొన్న వారికి మాత్రం గౌరవం ఇస్తే సరిపోతుందా అని ప్రశ్నించాడు. నీకు సపోర్ట్ చేసిన తామంతా పిచ్చోళ్ళమా? నీకు నిజంగా వాళ్ళను పొగడాలి, గౌరవం ఇవ్వాలి అనిపిస్తే ఇచ్చుకో, కానీ నీ కోసం నిల్చున్న మా అందరినీ లైట్ తీసుకోవడం కరెక్ట్ కాదు అని అన్నాడు. నువ్వు మాకు క్షమాపణలు చెప్పాల్సిందేనని రాజేష్ పోస్ట్ పెట్టాడు. ఇది చూసిన బాబిల్, నువ్వు నా మనసు ముక్కలు చేశావు. నీకోసం నేను చేయాల్సిందంతా చేశాను. 2 ఏళ్ల జీవితాన్ని నీ ముందు దారపోసానని మళ్ళీ ఎమోషనల్ అయ్యాడు. ఒళ్ళు హూనం చేసుకుని నా శరీరాన్ని పాత్రకు తగ్గట్లుగా మలుచుకున్నానని, కానీ ఏం చేసినా అన్ని తిరస్కరించావని దుమ్మెత్తిపోశాడు. ఎంత బాధున్నా దిగమింగుకొని నవ్వుతూ కనిపించానని, మురికి గుంటలో బొర్లాను, నీకోసం నా చేయి కోసుకున్నాను అని కామెంట్స్ చేశాడు. తర్వాత ఈ కామెంట్స్ డిలీట్ చేశాడు. బేబీ సినిమాతో 100 కోట్ల హిట్ అందుకున్నాడు దర్శకుడు సాయి రాజేష్. ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయాలనుకున్నాడు. ఇందుకోసం బాబిల్ ఖాన్ను ఎంపిక చేసుకున్నట్లు వార్తలొచ్చాయి. అయితే 2 ఏళ్లుగా అతన్ని తిప్పించుకున్న సాయి రాజేష్ చివరకు రిజెక్ట్ చేశాడని తెలుస్తోంది.